హలో అండి, వెల్కమ్ టు ఓలాస్ హోమ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే కార్తీక పౌర్ణమి కదండి. సో ఆ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే ఏమీ షూట్ చేయలేదు. సో మార్నింగ్ అయింది కదా, పూజ చేసుకుందామని అయితే రెడీ అయ్యాను. సో ఇప్పటి నుంచి వ్లాగ్ నేను స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు ఏం చేస్తాము అండ్ కార్తీక పౌర్ణమి ఎలా చేసుకుంటాము అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఫుల్ బ్లాగ్ చూసే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసేయండి. మేమైతే ఇంకా ముందు రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నామండి. అండ్ కౌంటర్ టాప్ అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత కార్తీక పౌర్ణమికి ప్రసాదంగా బూరెలు వండుతామన్నమాట మేము. దానికోసం ఇక్కడ పప్పులు అవి నానబెట్టేసుకున్నాను. ఇదైతే పెసరపప్పు అండి, మజ్జిగలో వేసుకోవడానికి. అండ్ ఇంకొకటి బూరెల కోసం పచ్చిశనగపప్పు, మినపప్పు. ఇది నైట్ నానబెట్టకూడదు అనమాట, కేదారేశ్వర వ్రతం కదా, మార్నింగే నానబెట్టుకోవాలి. త్వరగా నానుతుందని చెప్పి అట్ల పుల్ల వేసాను. అంటే ఇనప అట్ల పుల్ల అనమాట, త్వరగా నానుతుంది ఇనప మొక్క ఏమైనా వేస్తే. అందుకు పప్పులు అవి నానబెట్టేసాను కదండి. అవి నానేలాగే ఏంటంటే పూజ చేసేసుకుని పిల్లలకేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. అంటే పెద్దవాళ్ళు ఉపవాసం ఉంటాం కానీ పిల్లలు ఉండలేరు కదా. అలాగే వంట కూడా చేసేసుకున్నామంటే వాళ్ళకి ఒక పక్కన పెట్టేస్తే తర్వాత తీరిగ్గా బూరెలు చేసుకోవచ్చని ఇంకా నేనైతే ఇప్పుడు దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా దేవుడి గది గడప ఉంటుంది కదండి, దానికి కూడా తోరణాలు పెట్టేసుకున్నాను, మామిడి తోరణాలు. అలాగే ఇంట్లో ఉండే అన్ని గుమ్మలకి కూడా పెట్టేసుకున్నాను. అండ్ మా పూజ గది కూడా ముందు రోజే క్లీన్ చేసేసి దేవుడి పట్టాలన్నీ కూడా తుడిచి ఈ విధంగా బొట్లు అవి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నార్మల్గా పూజ చేసుకుంటాను. అంటే ఫ్రైడే కదా, అలాగే కార్తీక పౌర్ణమి అని చెప్పి. తర్వాత ఈవినింగ్కి బాగా పూజ చేసుకుంటాము కాబట్టి అప్పటికంతా కూడా బాగా డెకరేట్ చేసుకుంటాను. అంటే పూలు, పత్రి ఇవన్నీ పెట్టేసి అనమాట. పిల్లల కోసం ఇడ్లీ పెడుతున్నానండి. ఇవాళ స్కూల్కి హాలిడే ఇచ్చేసారు. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసే పని అయితే లేదు, అందుకోసం నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇడ్లీయే పెడుతున్నాను, అదే ఈజీగా అయిపోతుంది కదా అని. ఇడ్లీ పెట్టేసి పప్పు వండుదామని చెప్పి పప్పు అయితే కుక్కర్లో వేస్తానండి. ఈలోగా మా డాడీ కాల్ చేశారనమాట. అంటే వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమికి కేదారేశ్వర వ్రతం చేసుకుందామని చెప్పి ఊరి నుంచి వచ్చారనమాట. ఇంకా మా ఇంటికి వస్తున్నాను, పువ్వులు అవి ఇచ్చింది చెల్లి, తీసుకొని వస్తున్నానని ఫోన్ చేస్తే ఇంకా నేను అయితే బయటకు వచ్చాను అనమాట. ఇంకా లోపలికి రాలేదు, బయట నుంచి వెళ్ళిపోయారు అవన్నీ ఇచ్చేసి. అయితే సరే తర్వాత బూరెలు కుక్ చేసేద్దామని చెప్పి పప్పు అయితే ఉడికిస్తున్నానండి. పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను కదా మార్నింగే, అది ఉడికించేసుకుంటున్నాను అనమాట. ఉడికించి ఒక స్టైనర్లోకి వేసుకుంటే నీళ్ళు వాడు ఉంటాయి కదా అని చెప్పి. ఈలోగా మినపప్పు ఉంటుంది కదా తోపు కోసం, అది కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, వాళ్ళు కూడా ఒకరొకరు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. కూర్చోలో పెట్టండి అక్కడ. మా పర్ని కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని అయితే వెళ్ళిందండి తినడానికి. ఇంకా పప్పు ఆల్రెడీ బాయిల్ చేసేసాను కదా, అది గ్రైండ్ చేసేద్దామని కూర్చున్నాను. ఇదేంటంటే మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పూర్ణం చేసుకోవడానికి. ఇది ఫుల్ రెసిపీ మన కుకింగ్ ఛానల్లో ఉంది, లక్ష్మీ ఓలాస్ కిచెన్లో. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఈలోగా మా అమ్మాయి టిఫిన్ తీసుకుని వెళ్ళింది కదా, దానికి హెయిర్ లీవ్ చేసుకుని ఉంది కదా, ముందుకు వచ్చేస్తుందంట. క్లిప్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చిందనమాట. ఇంకా దానికి క్లిప్ పెట్టేసి మళ్ళీ చేతులు వాష్ చేసుకుని ఆ పని నేను కానిచ్చుకున్నాను అనమాట. ఇంకా
ఇది గ్రైండ్ చేసిన తర్వాత మా అత్తయ్య గారు నేను మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఇలాంటి ప్రసాదాలు చేసేటప్పుడు ఆ బౌల్ వాడి బౌల్స్ అవన్నీ కూడా వేరే కొంచెం మంచు కొత్త వండి లాంటివి తీసుకోవాలి కదా అని ఏమి తీయని అడుగుతున్నాను. అవన్నీ కూడా పైన ఉంటాయి కదా, అక్కడి నుంచి తీస్తాను అని చెప్తున్నాను అనమాట. ఇంక ఇదంతా కూడా ఆడేసుకుని అయితే నేను రెడీగా పెట్టేసుకున్నానండి. పూర్ణం కోసం ఒక బౌల్లో వేసి ఉంచేసుకున్నాను అనమాట. అక్కలో తీసుకున్నారా, ఛాన్స్ తీసుకుందా, వద్దమ్మా బే తోడుకుంటాయి కదా అలా చూడు సరిపోతుందండి. మజ్జిగ వాళ్ళు వేసుకుంటామని చెప్పాను కదండి. దానికోసం ఏంటంటే పెరుగు మరీ పుల్లకుండా ఉండాలంటే మార్నింగే మేము పాలు కాచుకొని తోడు పెడతాము. సో ఇక్కడ అత్తయ్య గారు తోడు వేస్తున్నారు. తర్వాత బూరెల తోపు కోసం నేను పప్పు కూడా కడిగేసాను కదా, అది గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ అత్తయ్య గారేమో పెసరపప్పు అంతా వాష్ చేసేస్తున్నారు. ఇంకా ఈ చిల్లులు గిన్నె తెమ్మంటే తెచ్చిచ్చాను అనమాట. అంటే అందులో వేసి ఉంచేసుకుంటే వాటర్ ఏమీ లేకుండా ఉంటుంది కదా, మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు వీలుగా ఉంటుంది. దానివల్ల ఆయిల్ పీల్చమన్నమాట పునుకులకి. ఇంకా అలా కడిగేసి ఆ బౌల్లో అయితే వేసేసారు. తర్వాత ఏమో నేను బెల్లం కోరుకుంటున్నానండి. ఆ బూరెల్లో తోపులో కలుపుకోవడం కోసం బెల్లం కోరి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు పిండి కూడా రుబ్బేసుకున్నాను కదా, గ్రైండర్లో తీసేసుకుని ఈ బియ్యం పిండి అలాగే కోరుకున్న బెల్లం కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా కలిపి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్నది ఉంది కదండి శనగపప్పు మిశ్రమం, అది కొలుచుకోవడం కోసం ఈ బౌల్ తీసుకుని షుగరు అది కలిపేసి ఉండలు చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ మరుగుతుంది కదా అని చెప్పి స్టవ్ పై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి అయితే పూర్ణాలు చేసుకున్నాం, ఫాస్ట్గా అవుతుందని చెప్పి. నేను కొన్ని చేసి తర్వాత బూరెలు వేయడం కోసం లెగ్ చేశాను. మిగతావన్నీ కూడా అత్తయ్య గారే కూర్చొని చేసిస్తే నేను ఇక్కడైతే బూరెలు వేసేసాను. మీకు ఈ వీడియోలో మేమే కనిపిస్తామండి. బిందుకి పూజ చేసుకోవడానికి కుదరలేదనమాట, అందు గురించి ఇంకా తను మీకు కనిపించట్లేదు. అత్తయ్య గారు నేను మేనేజ్ చేసుకుంటూ అన్ని పనులు పూర్తి చేసేసుకున్నాము. సో ఈసారి బూరెలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట, చాలా త్వరగా అయిపోయింది పని కూడా. ఇంకా ఈ బూరెలు కంప్లీట్ అయిపోయాయి కదండి. తర్వాత పూజ దగ్గర కావాల్సిన పత్రులు అండ్ పూలు అవన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాం మార్కెట్కి వెళ్ళి. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసుకుందామని చెప్పి బయటకు తీసుకొచ్చాను. నేను పత్రి వాష్ చేసుకుంటుంటే మోక్ష వచ్చి దానికి అడుగుతానని చెప్పింది. సో మిగతావన్నీ కూడా దానికి అప్ చెప్పేశాను. ఇంకా కడిగేసేసి మళ్ళీ ఇందులోకి తీసే ఇలాంటి పండుగలప్పుడు పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తానని అంటే కనుక కంపల్సరీగా చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే ముందు ముందు వాళ్ళకి కూడా పని అలవాటు అవుతుంది కదా. సో అందుకోసం ఇది ఏమైనా చేస్తాను అని అన్నిందంటే మేము కాదనకుండా చేపిస్తామన్నమాట. అందులో అవి ఫిక్స్ చేయాల్సి నేనే కదా, మా మోక్ష అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా వాష్ చేసి తీసుకొచ్చి లోపల పెట్టేసిందండి. ఇంకా తర్వాత పూజ గది అంతా సర్దుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. అయితే మా భయ్య పూలదండ తీసుకొచ్చారు. ఇలాగ మార్నింగ్ మా డాడీ వచ్చారని చెప్పాను కదా, మా చెల్లి పువ్వులు పంపించింది అన్నాను. సో ఆ పువ్వులు ఎక్కువగా ఉన్నాయి, సర్లే ఇంకా దండలు కడదాము దేవుడి ఫోటోలకి అని చెప్పేసి ఇక్కడ చామంతి పూలు అలాగే స్టార్ గులాబీలు ఉంటాయి కదా, వాటితో ఇంకా దండ కడుతున్నాను అనమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ మాకు పని బే అయిపోయింది కదా అని చెప్పి ఇంకా ఫోటోకి సైజ్ చూసుకుని ఈ విధంగా దండలు అయితే కట్టేసాను అనమాట. 2 దండలు కట్టాను, మీకు ఒకటే చూపించాను వీడియోలో. ఇంకా పర్ణిక కూడా వచ్చి దానికి ఫ్లవర్స్ కావాలంటే ఆడుకోవడానికి, ఎందుకో తెలియదు, ఇంకా దాన్ని గోల్ బ్యారేజ్లా కొన్ని పువ్వులు ఇచ్చి పంపించాను. ఇంకా దేవుడికి దండ కట్టి వేసేసి తర్వాత పత్రి ఉంటుంది కదండి, అదంతా కూడా పెట్టేసుకున్నాను అనమాట. కేదారేశ్వర నోముకి ఉసిరి కొమ్మ, మారేడు కొమ్మ అండ్ మామిడి కొమ్మ, జాము కొమ్మ ఇవన్నీ ఉండాలి, చెరుకు గడ ఇవన్నీ ఉంటే మంచిది. అండ్ మర్రి కొమ్మలు ఉంటాయి కదా అవి, ఇంకా మర్రి ఓడలు ఉంటాయి అవన్నీ కూడా పెట్టుకుంటారు. మేము కొనుక్కున్న పత్తిరిలో సీతాఫలం కొమ్మ అండ్ జామ కొమ్మ లేదనమాట. ఇంకా మా ఇంటి ముందు చెట్టు ఉంది కదా అని చెప్పి ఇక్కడ కొమ్మలు ఏరుస్తున్నాను. తర్వాత మా నైబర్స్ వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉంది. సో మా మోక్ష వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి, వెళ్ళి తీసుకురమ్మంటే మా మోక్ష అక్కడికి వెళ్ళింది తీసుకురావడం కోసం. మరి
ఏంట్రా అది? ఆగండి. మళ్ళీ బౌల్స్లో పెట్టారా? అక్కడ ఎందుకు ఇక్కడ పెట్టండి. అయితే గడప దగ్గర బాగుంటాయి. అటు పక్క ఇటు పక్క పెట్టండి. ఇక్కడ ఏం లేండి. బాగున్నాయి. అలా ఉంచండి. పూలు పత్రి అన్నీ కూడా పెట్టేసిన తర్వాత కేదారేశ్వరుడికి మర్రాకుల్లోనే మన నైవేద్యం పెట్టాలి. సో మర్రాకులు తీసుకొచ్చి వాడని చిపురు పుల్లలు ఉంటాయండి, అవి తీసుకుని విధంగా ఇస్తరాకుల్లో కుట్టాలన్నమాట. ఎంతమంది మనం నోము చేసుకుంటున్నామో అన్ని ఆకులు కుట్టాలి. నేను ఇక్కడ ఒక 4-5 కుట్టేసాను అనమాట, ఆకులు ఉన్నాయని చెప్పి. ఇంకా అవి కూడా కుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మా అత్తయ్య గారు ఏమో పునుకులు వేస్తున్నారు, అంటే మజ్జిగ పునుకులు వేస్తున్నారు అని చెప్పాను కదా, దానికోసం పునుకులు పిండి గ్రైండ్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా అత్తయ్య గారు నేను వేస్తానులే, మార్నింగ్ నుంచి ఉపవాసంతో ఉన్నావు కదా, మిగతా పని చూసుకో అని చెప్పారు. ఇంకా అత్తయ్య గారు వేస్తుంటే తులసమ్మ దగ్గర మొత్తం అంతా తుడిచేసుకుని కళ్ళాపతి వేసి ముగ్గులో పెట్టేసుకున్నాను అనమాట. అలాగే వాకలి ఇంటి చుట్టూ ఉంటుంది కదా బాల్కనీ, అవన్నీ కూడా తుడిచేసుకుని ఉంచేసుకున్నాను. అండ్ తులసమ్మ ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. నేను అవి చేసుకుని వచ్చేసరికి అత్తగారు అయితే మజ్జిగ పునుకులు వేస్తారండి. తర్వాత కొన్ని పొడి పునుకులు కూడా వేస్తానని చెప్పి కొన్ని విడిగా ఉంచారనమాట. ఈసారి చాలా బాగా కుదిరాయి పునుకులు కూడా. కొన్ని ఏమో మజ్జిగలో వేశారు, కొన్ని నార్మల్గా ఉంచేశారు. సో మొత్తానికైతే ఇంకా దేవుడి గదిలో పూలన్నీ పెట్టేసిన తర్వాత పత్రి ఆకులు అవన్నీ పడిపోతాయి కదా, అవన్నీ కూడా తీసుకుని తుడిచేసుకుని శుభ్రం చేసేసాను. మొత్తానికి ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. పూజ చేయకముందు ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ నాకు చాలా ఇష్టమైన ప్రాసెస్ ఏంటి అంటే ఏదైనా పండగలప్పుడు ఇదేనమాట. ఎన్ని పువ్వులు ఉన్నా కూడా దేవుడి పటాలకైతే అన్ని చోట్ల పెట్టయితే బాగా డెకరేట్ చేసుకుంటారు. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకోవడం. ఆ పువ్వు అంటే గుర్తొచ్చిందండి, మా భయ్య పత్రవి కొనేటప్పుడు ఒక పువ్వు కొన్నారనమాట, అవేస పువ్వు అంట. అంటే అది ఈ కార్తీక మాసంలో శివుడు కంపల్సరీగా పెడతారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వైట్ కలర్ ఫ్లవర్స్లో ఉన్నాయి కదా, అవన్నమాట. సో మీకు తెలుసా అనేది కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు చూసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు చూసాను. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్రష్ చేసుకుని స్నానం చేసి రెడీ అయిపోయాము. ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు పూజ చేసుకోవడం కోసం. ఇదేంటంటే కేదారేశ్వర వ్రతం మెయిన్ జెంట్సే కదా చేస్తారు. ఇంకా ఆయనే ఎంతమంది నోము నోచుకుంటున్నామో వాళ్ళందరి పేర్లు చెప్పి ఆకులు కుట్టాను కదా, అందులో బూరెలు వేయాలి. ఇంకా బూరెలు పెట్టేసి దీపారాధన చేసుకోమని చెప్పాను. తర్వాత నేను కూడా ఇక్కడ దీపారాధన అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. మేమిద్దరం కూడా దీపారాధన చేసుకున్న తర్వాత మా భయ్య కూడా వచ్చారు. మా భయ్యతో కూడా దీపారాధన చేపించేసి పూజ కూడా చేసుకోమని చెప్పానమాట. కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే జెంట్స్తో కనుక 365 ఒత్తు వెలిగిస్తే చాలా మంచిదంట. అంటే డైలీ దీపం పెట్టేవారైతే పర్వాలేదు, కానీ డైలీ పెట్టని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా చేసుకుంటే మంచిదని ఇంకా అలా 365 ఒత్తు అయితే వాళ్ళిద్దరితో వేయించాను. ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నామండి. కేదారేశ్వర వ్రతకల్పం ఉంటుంది కదా, ఆ బుక్ అంతా కూడా చదివేశాను అనమాట. లోపల పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా బయటను కూడా పూజ చేసుకుందామని వచ్చేస్తాము. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి పూజ చేసేసుకున్నాను. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీగా పున్నమి చంద్రుడు కూడా పూజ చేసుకుంటాము. ఒక కుర్చీలో మనం దేవుడి గదిలో పెట్టే పత్రి ఉంటాయి కదా, పత్రి అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. అలాగే ఒక అద్దం పెట్టుకుని అద్దంలోంచి మనం చంద్రుడిని చూడాలన్నమాట. సో అది పున్నమి చంద్రుడు అని అంటారనమాట. ఇంకా అక్కడ కూడా పూజ చేసేసుకుని తర్వాత ప్రసాదం అనేది తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ వరకు షూట్ చేశానండి. తర్వాత చాలా నీరసం వచ్చేసింది. ఇంకా మేము దండం పెట్టుకున్నది కానీ తర్వాత మేము ప్రసాదం తిన్నది కానీ ఇంకేమీ షూట్ చేయలేదు. సో మరి ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.